హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు మై స్టార్ మీడియా. మీ ఏజ్ బారవ్వకుండా ఎప్పుడు యంగ్గా ఉండాలనుకుంటున్నారా? అలాగే మచ్చలు ఉన్నాయనుకోండి, ఆ మచ్చలు గిచ్చలన్నీ తీసేసి స్కిన్ ఫ్రెష్గా ఉంచడానికి రంగు కొంచెం చామన ఛాయ రంగున్నా, కొంచెం నల్లగా ఉన్నా సరే దాన్ని కొంచెం తగ్గించి, కొంచెం వైట్నెస్ తీసుకొచ్చి, కొంచెం మృదువుగా తయారు చేసి షైనింగ్ తీసుకురావడానికి ఒక సబ్బు ఉంది. ఆ సబ్బు డంకీ మిల్క్ సోప్. ఇప్పుడు నేను ఏమైనా యాడ్ చేస్తాను అనుకుంటున్నారా? ఇది ఏం అడ్వర్టైజ్మెంట్ కాదు. ఏ కంపెనీకి నేను అడ్వర్టైజ్మెంట్ చేయట్లా. ఇదొక న్యూసు. అందరూ ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లో. దుబాయ్‌లో వాళ్ళకి డబ్బులు ఎంత బాగా ఎక్కువ ఉంటాయో, అందంగా ఉండాలి, యంగ్‌గా ఉండాలి అన్న ఆలోచన కూడా ఎక్కువే. ఏ దుబాయ్‌లో ఉంది మన దగ్గర లేదా అనుకుంటే మన దగ్గర కూడా ఉంది. లేనిది ఎక్కడా లేదు. ఏజ్ బారైనా సరే యంగ్ కనిపించాలనే కోరిక చాలా మందిలో మెజారిటీ పీపుల్‌లో ఉంటది. స్కిన్ ముడతలు పడకుండా, అలాగే యంగ్ కనిపించాలని, దాంతో పాటు ఉన్న దాంట్లోనే ఇంకొంచెం షైనింగ్‌గా ఉండాలని, బ్రైట్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు కదా! వాళ్ళందరికీ డాంకీ మిల్క్ సోప్ అనేది వెరీ యూజ్‌ఫుల్ అంటున్నారు. ఇది నిజమా? కాదా? అంటే వాడిన వాళ్ళు నిజమే అంటున్నారు. వాడని వాళ్ళు వాడి చూద్దాం అంటున్నారు. కానీ బ్రదర్స్, సిస్టర్స్ రేట్ ఎక్కువ. చాలా రేట్ ఉంటది. ఎంత రేటు అనంటే ఇప్పటికిప్పుడు నేను దీనికేదో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నట్టు ఫీలింగ్ అవుతుంది నాకు. మీరు కూడా వాడండి అని చెప్పినట్టు అవుతుంది. నో, నో నేనలా చెప్పట్లా. జస్ట్ న్యూస్ మీకు తెలియజేస్తున్నా అంతే. దుబాయ్‌లో విపరీతంగా సేల్స్ అవుతున్నాయంట. విపరీతంగా కొంటున్నారంట. అక్కడ క్వాలిటీ బట్టి చాలా అద్భుతమైన క్వాలిటీ ఉన్నయి మాత్రమే వాడతారు. నార్మల్లీ వాడరు. మీరు ఎప్పుడైనా ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. అది టాల్కమ్ పౌడర్ కావచ్చు, డియోడరెంట్ కావచ్చు, లేకపోతే క్రీమ్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, అద్భుతమైన క్వాలిటీ ఎక్కడుంటదంటే దుబాయ్‌లో. నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నా. ఇక్కడ తీసుకున్న వాటికి, దుబాయ్ నుంచి తెప్పించిన వాటికి చాలా తేడా కనపడుతుంది క్వాలిటీలో. సరే అందరికీ ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్‌లో ఉండవు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెచ్చినప్పుడు ఇస్తే నాకు తెలుస్తుంది. ఇక్కడ అమెరికా నుంచి వస్తాయి, యూకే నుంచి కూడా క్వాలిటీ ఉంటాయి కదా! అంటే ఉంటాయి. నేను మాట్లాడేది ఇప్పుడు దుబాయ్ గురించి. ఇక్కడ దుబాయ్ గురించి కాదు. డాంకీ మిల్క్ సోప్ దాని గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు గాడిద పాల సబ్బుకి యాడ్ చేత్తావేందయ్యా అనకండి. నేనేమి యాడ్ చేయట్లా. ఉన్నదున్నట్టు చెప్తున్నానంతే. విపరీతంగా సేల్ అవుతుందంట. అక్కడ వాళ్ళని చూస్తే మనకి కూడా సేల్ చేయబుద్దయిద్ది, మనకు కూడా కొనబుద్దయిద్ది, మనకు కూడా వాడబుద్దయిద్ది గదా! అలాగా మన దగ్గర విపరీతంగా కొంటున్నారంట. మామూలుగానే నార్మల్ పాల కంటే, నార్మల్ గేదె పాలు, ఆవు పాలు వీటికంటే గాడిద పాలకి రేట్ ఎక్కువ. లీటర్ 1000, 2000, 3000 కూడా పలుకుతుంది. ఇప్పుడు గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు వాడితే యంగ్‌గా ఉంటావు, స్కిన్ బ్రైట్‌గా ఉంటది, ముడతలు పడకుండా ఉంటాయి, ఏజ్ డౌన్ అయితది, తెల్లగా అయిపోతారు అని చెబితే ఎంతమంది పడి, పడి, పడి ఎగబడి, ఎగబడి కొంటారు. కొంటున్నారు అలాగే. మీకు ఈ విషయం తెలుసో లేదో అని చెప్తున్నా. జస్ట్ మీరు కొనాలని చెప్పట్లేదు. మీకేంటండి మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా బాగున్నారు మీరు. అసలొద్దు మీకు ఇలాంటివి. లైట్ తీసుకోండి. కానీ వద్దు అని చెప్పట్లేదు, కొనమని చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టు మ్యాటర్ చెప్తున్నా అంతే. అరే ఇదేదో బాగుంది గదా! కొని చూద్దామా, ఒక సోపు కొందామా అనుకున్నారనుకోండి మీ ఇష్టం. కొంటే కొనండి. డబ్బులు మాత్రం చాలా ఖర్చవుతాయి. ఇక దుబాయ్ క్వాలిటీ కావాలా, ఇక్కడ క్వాలిటీ కావాలనుకుంటే ఇంకా క్వాలిటీ కావాలంటే ఇంకా డబ్బులెక్కువైతాయి. సరే ట్రై చేస్తారా? ట్రై చేసుకోండి. నేనైతే చెప్పట్లేదబ్బా! ట్రై చేయండి అని నేను చెప్పట్లా. నేను వాడా నాకు అవసరం లేదు. నాకు లోకల్ సోపులు, ఇక్కడి సోపులో, పక్క రాష్ట్రం సోపులో చాలు నాకు. ఈ మాత్రం దానికి ఎందుకు చెప్తున్నావా నువ్వు అనంటే న్యూసు నడుస్తుందక్కడ. విపరీతంగా సేల్ అవుతున్నాయి అందుకే చెప్తున్నా. సరే ఈ కంటెంట్ గురించి మీకేమనిపించింది? గాడిద పాల సబ్బు గురించి మీరేమనుకుంటున్నారు? వినంగానే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉంటారు. సరదాగా చెప్పుకుందాం ఏ విషయం ఉన్నా కూడా. ఏమంటారు? కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. థాంక్ యూ సో మచ్.